ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి మన భారము, మన పరిస్థితుల భారము, మన జీవిత భారము మన మీద వేసుకుంటే మనం ఎలా ఉంటుంది, అది దేవుని మీద పెడితే ఎలా ఉంటుంది అన్నది మనము వాక్యాంశారంలో ధ్యానం చేసుకున్నాము. అయితే మనము మన పరిస్థితి అయినా, మన స్థితిగతి అయినా, మన శోధన అయినా, మన అప్పుల భారమైన ఏదైనప్పటికీ ఆయన మీద మనం పెట్టినట్లయితే మన సమస్త పరిస్థితికి కూడా మనము కంచె వేసుకున్న వారమై ఉంటాము. ఎలాగనంటే మనము మన బిడ్డల్ని రోడ్డు దాటించాలి అని అనుకుంటూ ఉంటాము. ఏమని అనుకుంటూ ఉంటామంటే, అమ్మో నేను పక్కన ఉంటేనే నా బిడ్డ క్షేమంగా రోడ్డు దాటుతాడు, వస్తాడు, నేను పక్కన లేకపోతే ఏం జరుగుతుందో అని మనం ఒక సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటాము. కానీ నా ఉద్దేశంలో నేనేమంటానంటే, వారు గుమ్మంలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు, దేవా బిడ్డల్ని నీ స్వాధీనంలో ఉంచుకొని మనం చేసే చిన్న ప్రార్థనే కాపుదలండి. అది నువ్వు పక్కనే ఉన్నా, ఎత్తుకొని ఉన్నా కూడా వారికి తగిలే గాయాన్ని మనము ఆపలేము. అదే మన దేవునికి ఒక చిన్న మాట మనం ప్రార్థన చేసినట్లయితే, మనం వారి పక్కన లేకపోయినా, మనం వారితో లేకపోయినా, నా ప్రార్థన వారికి ఒక గొప్ప కంచెలాగా కాపాడుతూ ఉంటుంది. అయితే చాలామంది దేవుని మీద నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు, వారి స్వదుద్దేశాన్ని వాళ్ళు, స్వంత ఉద్దేశాన్ని వాళ్ళు ఆలోచించుకొని, అమ్మో నేను ఇంట్లో ఉండాలి, ఇంట్లో కాపలా ఉండాలి, అలాగా ఇలాగా దగ్గరుండాలి, పంపించాలని అంటూ ఉంటారు. అయితే దేవుణ్ణి నమ్మిన మనకు చిన్న ప్రార్థనే పెద్ద ఆయుధం అండి. అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ చిన్న విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉండి నువ్వు ఆ రాయిని వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని ప్రభు చెప్పారు. అలాగున మన చిన్న విశ్వాసంతో కూడిన ప్రార్థనే మనల్ని కాపాడుతూ ఉంటుంది. అది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, ఒక్క నిమిషం, కీర్తన 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అంట. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. మనం నీతిని విడిచిపెట్టక, మన దేవుని మాట, దేవుని ఆజ్ఞను మనం విధేయులమై, మనుషుల మాటలను మనం పక్కకు పెట్టి దేవుని వైపు చూస్తూ మనము విశ్వాసంలోను, మన జీవిత స్థితిగతిలోను పోరాటమునకై నడుము కట్టుకొని మనము ప్రయత్నం చేసిన ఎడల, ఈరోజు మనం కష్టపడ్డా, బాధపడ్డా, అవమానపడ్డా, రేపటి రోజున గొప్ప విజయాన్ని మనము చూస్తూ ఉంటాము. దాన్ని మనము అనుభవించే వారముగా ఉంటాము. అన్నారు అని అంటే మన మీద ఒక నింద వేశారు, ఒక అవమానాన్ని మనం భరిస్తున్నాము, నువ్వెందుకు పనికిరావు, నీ వలన ఉపయోగం ఏమీ లేదు, నీదేమీ లేదు, నీకంటూ ఏమీ లేదు అని ఈరోజు మనం మాటలు భరిస్తూ, అవమానాన్ని భరిస్తూ ఉన్నామంటే, రేపటి రోజున దేవుడు నీ కష్టాన్ని బట్టి, నువ్వు ఆయన యందు విశ్వాసంగా నిలబడిన దాన్ని బట్టి మనకు తెలుసండి, దేవుడు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు, నీవు 5 అణాల మీద అధిపతిగా ఉంటే నేను 5 పట్టణముల మీద అధిపతిగా చేస్తానని అన్నాడు ఆయన. అంటే చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే పెద్ద విషయంలో నేను నీ కార్యములు జరిగిస్తానన్నారు. 5 పట్టణములండి, ఎంత గొప్ప ఉద్యోగం ఇచ్చారు దేవుడు. అలాగున్న ఆయన మన జీవితంలో కూడా జరిగిస్తారు, ఉద్దేశించి ఉన్నారు. కనుక మనం ఆయన యందు